ఆ రాత్రి నుండి నారా లోకేష్ గారి చుట్టూ నెట్టింట ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం కొలంబో వెళ్ళారు నారా లోకేష్ గారు. ఆ పిక్స్ తానే షేర్ చేశారు. దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేశారు. తర్వాత ఈరోజు ఉదయం 7:30 టైంలో బిల్ గేట్స్ గన్నవరం వస్తే బిల్ గేట్స్ను రిసీవ్ చేసుకునే దగ్గర నారా లోకేష్ ఉన్నారు. రాత్రి కొలంబోలో ఉన్నారు. తెల్లారేసరికి గన్నవరంలో బిల్ గేట్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది నారా లోకేష్ డెడికేషన్కి, ఇది నారా లోకేష్ వర్క్ కమిట్మెంట్కి నిదర్శనం అని చెప్పి తనను ప్రైస్ చేసుకుంటూ ప్రమోట్ చేస్తున్న వాళ్ళు పోస్టులు పెడుతూ ఉంటే, ఇంట్రెస్టింగ్గా ఈ డిస్కషన్లోకి నారా లోకేష్ గారు కూడా స్వయానా ఎంటర్ అయ్యారు. తనను పొగుడుతూ చేసిన ఒక ట్వీట్ని రీట్వీట్ చేసిన నారా లోకేష్, నేను కొలంబో నుంచి విజయవాడ వచ్చే ఆ మధ్యలో రాత్రంతా కూడా కేవలం 3 గంటలు మాత్రమే పడుకున్నాను అని చెప్పి స్వయాన నారా లోకేష్ గారు కూడా ఈ చర్చలోకి వచ్చారు. రాత్రి నేను జస్ట్ 3 గంటలే నిద్రపోయాను అని. ఒక చర్చ ఈ విధంగా సాగుతూ ఉంటే, మరొక వైపు ప్రజాధనాన్ని ఇంతలా దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముంది? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను అదే పనిగా ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళి చూసి రావాల్సిన అవసరం ఏంటి? ట్యాక్స్ పేయర్స్ మనీని ఈ విధంగా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ మీ పర్సనల్ డబ్బుతోటి వెళ్ళారు అనుకుంటే, మీ పర్సనల్ ఖర్చుతోటి వెళ్ళారు అనుకుంటే, ఆ విషయాలు ఏంటో, అది ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారో వివరాలు బయట చెప్పి పారదర్శకత నిరూపించుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ సొమ్ముతోటి అనుకుంటే క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు కదా. అండ్ బిల్ గేట్స్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దీనికోసం ఇక్కడే ఉండిపోకుండా ప్రత్యేక విమానం వేసుకొని కొలంబో వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? ఈ విధంగా ట్యాక్స్ పేయర్స్ మనీతో ప్రత్యేక విమానాలు వాడేటట్లు అయితే రాత్రి ఒక చోట, తెల్లవారుజామున ఒక చోట, తెల్లారిన తర్వాత ఇంకో చోట ఎవరైనా ఉండగలుగుతారు. ఇందులో వర్క్ కమిట్మెంట్ ఏముంది? క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ప్రత్యేక విమానం వేసుకొని పోవడంలో చిత్తశుద్ధి ఏంటో అర్థం కావడం లేదు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఈ విధంగా డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి అని మరొక వైపు కూడా చర్చ జరుగుతూ ఉంది. సరే, నారా లోకేష్ గారి ప్రత్యేక విమానాల ఖర్చు అయితే ఎప్పుడు చర్చలోనే ఉంటూ ఉంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ పిఆర్ టీమ్స్ చెబుతూ ఉన్నా, ఏ అకౌంట్ నుంచి ఎక్కడి నుంచి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న వివరాలు అయితే వాళ్ళు ఏమీ బయటకు చెప్పడం లేదు. ఇది ప్రభుత్వ సొమ్మే అంటున్న విపక్షం. కానీ ప్రత్యేక విమానాల ఖర్చు అయితే ఎక్కడ చెప్పలేం. అండ్ 3 గంటలు మాత్రం నిద్రపోయానని చెప్పి కొలంబోకి వెళ్ళి మ్యాచ్ చూసి తిరిగి వచ్చి మళ్ళీ పొద్దున బిల్ గేట్స్ని గన్నవరంలో రిసీవ్ చేసుకోవడం, మరి మ్యాచ్ చూడాల్సినంత అవసరం ఉందా అనేది ఒక చర్చ. అది కూడా అంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ప్రత్యేక విమానం వేసుకొని? ఒకవేళ ఏదైనా టూర్ వెళ్ళారు, అకేషన్లో ఉన్నారు, అందులో భాగంగా మ్యాచ్కి వెళ్ళారు అంటే ఒక రకం, ప్రత్యేకంగా మ్యాచ్ కోసమే ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళి రావడం ఏంటి, ఇంత దారుణంగా ఖర్చు పెట్టడం ఏంటి అన్నది లోకేష్ని విమర్శిస్తున్న వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి ప్రశ్నలు.